హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అండి కోనసీమ రుచులు. డైట్ ప్లాన్ అని చెప్పాను కదండి, వీరమాచినేని డైట్ ప్లాన్. ఈరోజు నేను డైట్లో ఏం తీసుకుంటున్నానో మీకు క్లియర్గా చెప్తానండి. అయితే 4 పిల్లర్స్ అని చెప్పాను కదండి. 4 పిల్లర్స్లో వాటర్ 4 లీటర్ వాటర్ అండి, అలాగే 3 లెమన్, అమూల్ బటర్ అండ్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఒకటండి. ఇవి మాత్రం కంపల్సరీ తీసుకోవాలని చెప్పారు. నేను మార్నింగ్ అండి హాట్ వాటర్లో గ్రీన్ టీ వేసుకుని హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని తాగేసానండి. 1 లీటర్ అయిపోయింది. ఇంకా నాకు 3 లీటర్ వాటర్ ఉంది. అయితే ఇప్పుడు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తాను. విఆర్కే డైట్లో అండి కల్లుప్పు అని చెప్పాను కదండి, సముద్రపు ఉప్పు, దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇది మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. కొంచెం గడ్డలాగా అలా వస్తుంది, అంటే పొడి పొడిగా రాలేదండి. బాగా ఎండబెట్టి చేసుకుంటే బాగా వస్తుంది. అలాగే ఇది గరం మసాలా అండి, మనము హోమ్మేడ్ అండి. ఇందులో వచ్చి ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, 2 ఇలాచి, హోల్ గరం మసాలా అండి. ప్రతిదీ కూడా వేయించలేదు, మామూలుగానే పొడి చేసి పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మనము ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవాలండి. అలాగే పసుపు, కారం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చూడండి. ఇప్పుడు వీఆర్కే డైట్లో అండి రోజుకి ఒక కొబ్బరి తీసుకోవాలని చెప్పారండి, ఒక పెచ్చు తీసుకోవాలన్నారు. అయితే నేను ఇలాగా మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాను. 6 ఎగ్స్ అన్నారు కదా, నేను వేరే నాన్ వెజ్ చేస్తున్నాను, అందుకనేసి నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే 1 టమాటా తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నానండి. ఈ కొబ్బరి తీసుకోవటం వల్ల ఏంటంటే అండి, మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది, గ్లోగా ఉంటుంది. నేను 50 గ్రామ్స్ ఉంటాయండి ఇవి ఫ్రాన్స్ తీసుకున్నాను. అలాగే చేపలండి, చిన్న చేపలు, గులివిందులు అంటారు, ఇవి ఇంటి దగ్గరికి వచ్చి తీసుకున్నాను. ఈ చిన్న చేపలు ఇదండి నా ఫుడ్. ఇవి ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. రొయ్యల్లో అండి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, సముద్రపు ఉప్పు కొద్దిగా, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే అండి. ఇది కలిపి పెట్టేసాను కదా, నెక్స్ట్ పక్కన పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చేపల్లో మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్, కొంచెం కారం ఇష్టం అండి, ఎంత తినాలంటే తినండి. అంటే మనం రైస్ తినాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి. రైస్లో అయితే ఎంత కారం వేసినా పర్వాలేదు. కొద్దిగా పసుపు, కొంచెం నిమ్మరసం. అంతేనండి. ఇవి బాగా చేపలకు పట్టేలాగా కలపాలి. ఈ చేపలకి ఘాట్లు పెట్టానండి, పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీని లోపలికి ఉప్పు, కారం, మసాలా
అంతా కూడా బాగా వెళ్తుంది. మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ అలాగే ప్రాన్స్ ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి. నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి ఈ కారం, పులుపు ఇవన్నీ కూడా, సాల్ట్ ఇవన్నీ కూడా వీటికి పట్టడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ రావడం వల్ల మనకు తిన్నప్పుడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అలాగే ఇవి ఎలాగా చేయాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని, ఇది నాన్ స్టిక్ ప్యాన్ అండి. ఇప్పుడు మనం దీంట్లో బటర్ వేసుకుందామండి. బటర్ బాగా మెల్ట్ అయిందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ని వేస్తాను. బటర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ వంటలు చాలా నచ్చుతాయండి. ఈ బటర్ కరిగినప్పుడు స్మెల్ అయితే బాగా వస్తుందండి. కోకోనట్ ఆయిల్తో కానీ మనం చేసుకుంటే అది చేసేటప్పుడు ఘాటుగా ఉంటుందండి. తర్వాత తినేటప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కొంతమందికి కోకోనట్ ఆయిల్ పడుతుంది, కొంతమందికి పడదు. దానివల్ల మోషన్స్ కూడా అవుతాయి. ఇష్టపడరు ఎక్కువగా. కేరళలో తప్పించి మన ఇక్కడ ఎవరు కూడా కోకోనట్ ఆయిల్తో చేసిన రెసిపీస్ ఇష్టపడరు. మనకు అలవాటు లేదు కదండి. అందుకనేసి ఈ బటర్ అనుకోండి మనం హ్యాపీగా తినొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. బటర్ మనం ఆల్రెడీ బటర్ దోశ అలా చేసుకుంటాం కదండి. అందుకు హ్యాపీగా బటర్తో చేసిన ఐటమ్స్ అయితే మనం తినొచ్చు. నేనైతే ఇష్టంగానే తింటానండి బటర్తో చేసింది. ఇలాగా బాగా ఫ్రై అవనిద్దామండి నీట్గా. చూడండి, ఫ్రై అవుతూ ఉన్నాయి, కుక్ అవుతూ ఉన్నాయి. ఉత్తి కర్రీ తినాలంటే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మన రైస్తో తినడం మనకు అలవాటు. ఉత్తి కర్రీ తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా అందుకనేసి మనం కర్రీస్ కన్నా ఇలాగా ఫ్రై చేసుకుని తింటే మనకి ఇబ్బంది అనేది ఉండదండి. వెయిట్ తగ్గాలి అంటే తప్పదండి, చేయాలి. మనం ఇంట్రెస్ట్గా చేయాలి. మన క్లినిక్కి వెళ్ళామనుకోండి, లక్షలు పెట్టి మనము వెయిట్ అనేది తగ్గించుకోవాలి. ఇక్కడ మనకి ఎంత అవుతుందండి, రోజుకు 100 రూపీస్, నెలకు వచ్చి 3,000 అవుతుందండి. ఒక నెలలో మనం కంపల్సరీగా సార్ చెప్పినట్టు చేస్తే 10 kgs ఖచ్చితంగా మనం తగ్గుతామండి. 10 kgs కంటే ఎక్కువ కూడా తగ్గుతాము. ఇది మంచి హెల్దీ ఫుడ్డే కదండి. మనకి పచ్చి కూరగాయలు, పచ్చి ఆకుకూరలు అలాంటివి అయితే మనకి ఇబ్బంది అవుతుంది. ఇదంతా కూడా మంచి ఫుడ్డే కదండి. దీనివల్ల మనకి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. బాడీ కూడా మంచి ఫిట్గా ఉంటుంది. మనం వెయిట్ కూడా మంచి ఆరోగ్యకరంగా తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. ఎలాంటి ట్యాబ్లెట్స్ కానీ, ఎలాంటి ఫ్రూట్ జ్యూస్లు కానీ అలాంటివి ఏమీ లేకుండా హ్యాపీగా వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు. చాలామంది అండి వీఆర్కే డైట్ చేసి చాలామంది వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నానండి.
వెయిట్ అనేది పెరగటం చాలా ఈజీగా పెరుగుతుందండి, తగ్గడం అనేది చాలా కష్టం. నేను అనుకున్నాను ఇలాగ ఇంట్లో చేసుకుని వెయిట్ తగ్గించుకునే ప్రోగ్రామ్ వస్తే బాగుండు అనుకున్నానండి 4 years బ్యాక్. నేను అనుకున్నట్టు హై ఫ్లేమ్లో పెట్టేశానండి, అందుకే దగ్గు వచ్చేసింది. మీరు సిమ్లో పెట్టుకుని హ్యాపీగా ఇంట్రెస్ట్గా చేసుకోండి. నేను ఒక చేత్తో వీడియో చేస్తున్నాను, ఒక చేత్తో కుకింగ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్, ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి. ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్ పైన కొంచెం బటర్ వేసుకుందామండి. $70 grams 100 grams కదండి మనం రోజు ఫ్యాట్ తీసుకోవాల్సింది. మన కర్రీస్లో ఒక 30% మనం ఇందులో ఫ్రై చేసుకోవడానికి, వంట చేసుకోవడానికి వాడుకున్నాం. మిగతా 40% వచ్చి నేను చెప్పాను కదండి వెజిటేబుల్ సూప్ అనేసి, అన్ని కూరగాయ ముక్కలు కూడా సార్ చెప్పిన కూరగాయ అవి కాకుండా మిగతావన్నీ కూడా ముక్కలు కోసుకుని కుక్కర్లో వేసుకుని మనం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుని, ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక 5-6 విజిల్స్ పెట్టుకుని లిక్విడ్ అంతా కూడా మనము వడకట్టుకుని ఆ ముక్కలు అనేవి తీసేసి అందులో మనం కొంచెం బటర్ వేసుకుని కానీ ఆయిల్, మీరు ఏ ఆయిల్ మీకు ఇష్టమైంది, ఏ ఆయిల్ ఇష్టమైతే అది మీరు 10 grams అందులో వేసుకుని తాగండి, నిమ్మకాయ పిండుకొని. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే చికెన్ సూప్ కూడా సేమ్ అంతేనండి. చికెన్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కొద్దిగా వేసుకుని అందులో ఆయిల్ వేసుకుని కొత్తిమీర, కరివేపాకు వేసుకుని కుక్కర్ పెట్టేసి విజిల్స్ వచ్చిన తర్వాత అది కూడా వాటర్ తీసేసి వాటర్ మాత్రమే వాడుకోవాలండి. ఆ వాటర్లో కూడా మనం బటర్ వేసుకుని తాగొచ్చు. అలాగే డైరెక్ట్గా తినాలంటే తినలేం కదండి, బటర్ డైరెక్ట్గా కూడా తినొచ్చండి. అది కొంచెం ఉప్పుగా ఉంటుంది కాబట్టి, కానీ ఏంటంటే కొంచెం వికారం అనేది వస్తుంది. సో మనం 40% 30% మనం కుకింగ్లో వాడుకొని మిగతా 30% మనం సూపుల్లో కానీ వేసుకుని తాగితే మనము 70 grams ఫ్యాట్ మన బాడీకి పంపించిన వాళ్ళం అవుతాము పర్ డే అండి, డేకి. అలాగే 3 lemons అన్నారు కదండి, 3 lemons కూడా మనము ఒక్క లెమన్ వచ్చి గ్రీన్ టీలో వాడినా, 2 times గ్రీన్ టీ తాగినప్పుడు 1 lemon వచ్చి గ్రీన్ టీలో వాడినా, ఇంకా 2 lemons వచ్చి కర్రీస్లో 1 lemon, వాటర్లో 1 lemon, 3 lemons అయిపోతాయండి. ఇలా మనం డే అంతా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు తిన్న ఈ ఫుడ్ అండి మళ్ళా రేపు వరకు కూడా ఆకలి అనేది ఉండదండి, ఎందుకంటే మనకి ఇందులో ఫ్యాట్ ఉంటుంది కదా, ఫ్యాట్ వల్ల మనకి ఆకలి అనేది వేయదు. హ్యాపీగా మనం పనులన్నీ చేసుకోవచ్చు అండి, మన ఇంట్లో ప్రతి పని కూడా మనం చేసుకోవచ్చు. నీరసం అయితే ఉండదండి. ఫస్ట్ డే, సెకండ్ డే, ఒక 5 days వరకు ఉంటుంది. తర్వాత అయితే అలాంటి నీరసం ఉండదండి. మనం అన్నీ కూడా మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఆకలి అనేది ఉండదండి. నేను చెప్పాను కదా, బాదం, పిస్తా, వాల్నట్స్ ఇవన్నీ కూడా మనము తీసుకోవచ్చు. నేను 1 meal డైట్ చేస్తున్నాను కాబట్టి ఒకేసారి ఇవన్నీ తీసుకోవాలి. నేను బాదం అవి తీసుకోలేదండి, ఓన్లీ ఇవే తీసుకుంటున్నాను కాబట్టి. నేను నాన్ వెజ్ తీసుకుంటున్నాను కాబట్టి నేను బాదం తీసుకోవట్లేదండి. వెజ్ తీసుకున్నప్పుడు, వెజ్ కర్రీస్ చేసినప్పుడు ఖచ్చితంగా బాదం తీసుకుంటాను. ఏదైనా కూడా అండి ఇంట్రెస్ట్గా చేస్తే ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. కష్టపడకుండా ఏది రాదు. టైం కూడా కేటాయించుకోండి. ఎందుకంటే మీరు 3 గంటలకి ఆ టైంలో తిన్నారనుకోండి, నైట్కి మీరు డిన్నర్ చేయకపోయినా పర్వాలేదు, ఉదయం మీరు టిఫిన్ అలాంటివి చేయరు కాబట్టి దాని మీద పర్వాలేదు. లేదు 12 గంటలకి 1 గంటకి మీరు స్టార్ట్ చేసినా మీరు మరలా రేపు అదే టయానికి కూడా మీరు చేయొచ్చు.
ఏదేమైనప్పటికీ లిక్విడ్స్ మనం తాగుతాం కాబట్టి దానివల్ల మనకు పొట్ట ఎప్పుడు ఫుల్గానే ఉంటుందండి. వాటర్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి దానివల్ల మనకు ఆకలి అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మనం ఈ మసాలా స్పైసెస్ ఇవన్నీ కూడా మనకు నచ్చినట్టుగా బాగా నీట్గా వేసుకుంటే ఈ ఆహారం కూడా మనకి ఎగుటుగా అనిపించదండి, వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించదు. మనం లెమన్ పిండుకొని హ్యాపీగా తింటే మనకి వికారము అలాంటిది ఏమీ ఉండదండి. ఓకేనండి. ఫిష్ ఫ్రై అయిపోయింది చూసారా, హాఫ్ అయితే బటర్ అయిపోయిందండి. మిగతాది వచ్చి నేను అందులో ఒక హాఫ్ వచ్చి డైరెక్ట్గానే తీసుకుంటానండి. డైరెక్ట్గా తీసుకోమన్నారు కాబట్టి డైరెక్ట్గా తీసుకుంటాను. ఎందుకంటే ఫ్యాట్ తీసుకోవటం వల్ల మనకి నీరసం అయితే రాకుండా ఉంటుందండి. అందుకనేసి 100 గ్రామ్స్ లేకపోతే 70 గ్రామ్స్ ఖచ్చితంగా తీసుకోవాలండి. అలాగే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అండి, ఖచ్చితంగా వేసుకోవాలి. దానివల్ల మనకి నీరసం అనేది రాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి ముక్కలుగా కూడా మీరు తీసుకోవచ్చండి. కొబ్బరి నేను తురుముకుని తీసుకున్నాను, ఎందుకంటే ఇలా మిక్స్ చేసుకుని తినడానికి బాగుంటుంది అనేసి నేను అలా తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, హాఫ్ చిప్ వచ్చి కొబ్బరి, 2 ఎగ్స్, అలాగే 1 టమోటా, 1 ఆనియన్, 50 గ్రామ్స్ వచ్చి ప్రాన్స్ అండి, అలాగే 3 వచ్చి ఫిష్ అండి. ఇదండి ఈరోజు నా డైట్, ఇదండి ఈరోజు నా ఫుడ్ అండి. మళ్ళీ రేపు ఇదే టైంకి, ఇప్పుడు 2 అవుతుందండి టైము, ఆఫ్టర్నూన్ 2 అయ్యింది. మళ్ళీ రేపు 2కి నేను తీసుకుంటాను. అప్పటి వరకు కూడా నేను వాటర్ మీదే ఆధారపడి ఉంటానండి, వాటరే తాగుతాను. నేను ఈరోజు సూప్స్ ఏమి చేయలేదండి. ఒక 2-3 రోజుల తర్వాత నేను సూప్స్ అవి చేసి చూపిస్తాను. ఎందుకంటే నేను సూప్స్ తాగకపోయినా ఉండగలుగుతున్నానండి. నాకైతే ఆకలి అనేది ఏమి అనిపించటం లేదు. ఇంతకుముందు నేను డైట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీఆర్కే డైట్లో ఫస్ట్ డే ఇలాగా ప్రారంభమైంది. మీ అందరికీ ఈ ప్రోగ్రాం నచ్చుతుందని ఆశిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా డైట్ అనేది చేయవలసిందే, వెయిట్ అనేది తగ్గించుకోవాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ డైట్ కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను దానికి రిప్లై ఇస్తానండి. ఇలా వీడియోస్ చేసినప్పుడు కంపల్సరీగా నేను మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, రేపు మరొక కొత్త రెసిపీతో మళ్ళా మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి.